ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. ఐజాయా 41 and verse 10. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee. Yeah, I will help thee. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపచేస్తున్నారు. మరి నిండు హృదయపూర్వకముగా కుటుంబ సమేతముగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించి ప్రియులారా, మరి ఇక రోజును ప్రారంభిద్దాం. దేవుని యొక్క వాగ్దానములు ఈ సంవత్సరం అంతా కూడా ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి గత సంవత్సరం అంతా కూడా బైబిల్ మొత్తం కూడా ధ్యానించి దేవుని మాటలు మనం విన్నాం. ప్రియులారా, మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని చిత్తమైతే దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని మనము ఆ దినాన్ని లేకపోతే ప్రతి క్షణము కూడా మరి మనం బలపరచబడాలి. మన జీవితాల్లో ధైర్యము దేవుని వాక్యమే నింపుతుంది, బలము ఆయన వాక్యమే మనకి ఇస్తుంది. ఆయన వాక్యం అంటే యేసు ప్రభువారే. ప్రియులారా, ఈ యొక్క వాక్య సత్యములు జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో దేవునికి మహిమకరముగా జీవించాలి. మంచిది. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము. ప్రియులారా, ఈ రెండు కూడా మనిషిని ఎంతో కృంగింపచేస్తాయి. ఈ కృంగిపోయిన జీవితానికి ఏదైనా ఆశ, నిరీక్షణ ఉంది అంటే యేసు ప్రభువారి యొక్క మాటలు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ సంవత్సరం అంతా కూడా మొట్టమొదటిగా మనం దేవునికి ప్రయారిటీ ఇవ్వాలంటే, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని వాక్యం ధ్యానించి ప్రభువారి యొక్క వాగ్దానాలు పట్టుకుని ఆయన ఎదుట సాగిలపడినట్లయితే మన జీవితాలు కడతాడు దేవుడు, మన కుటుంబాలు కడతాడు. పడిపోయిన జీవితాన్ని, కృంగిపోయిన జీవితాన్ని, నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి జీవితాలని ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. అమ్మాయ, ఈ గొప్ప దేవుణ్ణి ప్రతి క్షణము కూడా ఆశ్రయముగా చేసుకుందాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములతో ప్రతి దినము కూడా మనముందాం. అలాంటి కృపను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంను ప్రారంభిస్తున్నాం. ఇది మీ కృప, మీ దయ, మీ యొక్క జాలి మా పట్ల మెండుగా ఉంది కాబట్టి ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. నిండు హృదయమంతటితో మిమ్మల్ని ఆరాధిస్తూ కొనియాడుతూ మిమ్మల్ని మహింపరుస్తున్నాం నాయన. మీరు మా మధ్య ఉంటే, మా తోడుగా ఉంటే మా జీవితాల్లో దిగులు, భయము వాటికి త్రోవండదు నాయన. ఈ వాక్య సత్యమును, ఈ వాగ్దానమును ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీ వాగ్దానాలు పట్టుకుని స్థిరమైన వారిగా, దేవునికి మహిమకరముగా మేము జీవించడానికి సహాయం ఇచ్చామని, ఏ సంతోషమైతే మేము కోల్పోతున్నామో ఆ పాపము ద్వారా, లోక సంబంధమైనటువంటి జీవితం ద్వారా ప్రభువా వాటిని సరిచేసుకుని వాటి మీద జయమిచ్చి మీ కొరకు, మీ మహిమ కొరకు, మీ నామ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని మా ప్రియుల కుటుంబాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందము ప్రతి దినము కూడా ప్రభువా మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, సమాధానము ప్రతి కుటుంబంలో ఈ సంవత్సరం అంతా ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని మీ వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు ప్రభువా. కాబట్టి భయపడక, దిగులు పడక ఈ లోకంలో దేవుని కొరకు బలవంతులుగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. In Isaiah 41 and verse 10, the Bible says, "Do not fear, for I am with you. Do not be dismayed, for I am your God." This Isaiah 41 and verse 10 is a powerful assurance of God's constant presence and unwavering support.
in moments of uncertainty, pressure, or fear, this verse reminds us that we are not alone. God does not merely observe struggles from a distance, He actively strengthens, helps, and upholds His people. Amen.